ఎపిసోడ్ 4 డేంజర్ క్రిస్టల్. పక్షిగుడ్డు ఆకారంలో ఉన్న దాన్ని మరింత పరిశీలనగా చూశాక అతనికి అర్థమైన విషయం ఏంటంటే అది ఒక నల్లటి క్రిస్టల్. చూడటానికి గులకరాయిలా ఉన్న ఆ క్రిస్టల్ లోపల మినుకు మినుకుమంటూ కొన్ని లక్షల నక్షత్రాలు మెరుస్తున్నంత అందంగా ఉంది. అంత అందమైన వస్తువును చూస్తూ అద్భుతంగా ఉంది అనుకున్నాడు ధ్రువ మనసులో. ఒక పవిత్ర రక్తపు జీవిని తినడం ధ్రువకి ఇదే మొదటిసారి. మామూలుగా ఇలాంటి జీవిని చంపితే 10 పవిత్ర జెనో పాయింట్లు లభిస్తాయి. ధ్రువ బీటల్ మాంసం తినడం ద్వారా ఆల్రెడీ 7 పాయింట్లు సాధించాడు. మిగతా 3 పాయింట్లు ఆ బీటల్ పైన ఉండే షెల్ మరియు ఎముకల్లో ఉంటాయి. అతను ఆ షెల్ ని గనక అమ్మినట్లయితే తనకు వచ్చిన డబ్బులతో లివో ఇంటర్స్టెల్లార్ పరిధిలో ఒక మంచి ప్రైవేట్ జెట్ ని కొనుక్కోగలడు. ఒక సాధారణ బ్లాక్ బీటల్ తో పోలిస్తే పవిత్ర రక్తపు బ్లాక్ బీటల్ యొక్క పైన షెల్ కూడా చాలా విలువైన పదార్థమే. అందుకే ధ్రువ పవిత్ర రక్తపు బ్లాక్ బీటల్ ని తిన్న తర్వాత మిగిలిన అవశేషాలన్నిటినీ తన సంచిలో వేసుకున్నాడు. ధ్రువ 3 నెలల క్రితం క్రిప్టో వరల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. అతను అక్కడ ఉన్న ఓ ఉక్కు కవచం కోటలో నివాసం ఉంటున్నాడు. సాధారణంగా ఒక మామూలు మనిషి క్రిప్టో వరల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు అతనికి కాస్తో కూస్తో యుద్ధ నైపుణ్యాలు ఉన్నట్లయితే వెంటనే ఎవరో ఒకరు స్నేహితులుగా మారిపోతారు. అలా స్నేహితులుగా మారిన వారందరూ కలిసి అక్కడ సర్వైవ్ అవ్వడానికి కొన్ని ఆదిమ జీవుల్ని చంపుతారు. కానీ ధ్రువతో మాత్రం స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడలేదు. అలాగే ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే ఓ రోజు ధ్రువ ఉక్కు కవచం కోట నుంచి బయటికి వెళ్లినప్పుడు అతనికి ఆ కోట గోడ వద్ద ఒక పెద్ద తెల్లని తోడేలు మారీచ కనిపించింది. అతను దానిని ఒక మృగం అనుకున్నాడు. దానిమీద దాడి చేసి చంపగలిగితే తనకు జెనో పాయింట్లు లభిస్తాయనుకున్నాడు. వెంటనే తన బాకుని అందుకున్నాడు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ తోడేలు వైపుగా నడక సాగించాడు. ఆ తోడేలు గోడవైపు తిరిగి నిలబడి ఉండడంతో ధ్రువ అదే అదునుగా తన దగ్గర ఉన్న బాకును తీసుకుని ఏమాత్రం ఆలోచించకుండా వెళ్లి ఆ తోడేలు డిక్కీ భాగంలో పొడిచాడు. అంతే, అది విలవిల్లాడుతూ పారిపోయింది. నిజానికి ఆ తెల్ల తోడేలు మారీచ మృగం కాదు, అది కూడా ఒక మామూలు మనిషే. దేవిక అనే అమ్మాయి తను ఎవల్యూషన్ చెందే ప్రక్రియలో భాగంగా బీస్ట్ సోల్ ని ఉపయోగించుకుని తోడేలు మరీచలా మారింది. ఈ విషయం తెలియని ధ్రువ దేవికని నిజమైన తోడేలనుకుని డిక్కీ భాగంలో పొడిచాడు. అప్పటి నుండి ధ్రువకి మృగాలని వేటాడడం చేతగాక మనుషుల్నే వేటాడుతున్నాడు అని అందరూ హేళనగా చూడ్డం మొదలుపెట్టారు. ధ్రువ చేసిన పని వల్ల అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది ఒక జోక్గా మారిపోయింది. ఉక్కు కవచం కోటలో ఉన్న ఒక అత్యంత శక్తివంతమైన మహిళల్లో దేవిక కూడా ఒకరు. ఆమె చాలా అందంగా కూడా ఉంది. ఆమె తన మొదటి ఎవల్యూషన్ ని పూర్తి చేయడానికి కావలసిన జెనో పాయింట్లని కూడా సాధించింది. అలాంటి సాహసవంతమైన దేవికను డిక్కీలో ఒకడు కత్తితో పొడిచాడు అని తెలిసిన దగ్గర నుంచి కోటలోని మనుషులంతా ఆమెని చులకనగా చూడటం ప్రారంభించారు. ఆమె ఎదురుగా నిలబడి నవ్వే ధైర్యం లేక అందరూ ఆమె వెనకాల నవ్వేవారు. అప్పటి నుంచి ధ్రువని అందరూ డిక్కీ బాబు అని పిలవడం స్టార్ట్ చేశారు. క్రిప్టో వరల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు ధ్రువ చాలా భయపడ్డాడు. ఉక్కు కవచపు కోటలోకి రాకముందు ఎప్పుడూ ధ్రువ మనుషులు ఎవల్యూషన్ చెందడాన్ని చూడలేదు. ఒక జీవి మరొక జీవిలా ఎవల్యూషన్ చెందుతుంది అన్న విషయం తెలియని ధ్రువ పొరపాటుగా దేవిక డిక్కీలో బాకుతో పొడిచి ఒక తప్పు చేశాడు. తను చేసిన తప్పుకు దేవిక ఇంకా తనను చంపలేదన్న కారణంతో ధ్రువ దేవిక విషయంలో ఇప్పటికీ చాలా కృతజ్ఞుడుగా ఉంది. ఈ సంఘటన తర్వాత ధ్రువని పలకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే అతనితో ఎవరైనా స్నేహం చెయ్యాలని చూస్తే వాళ్లు దేవికకి శత్రువులవుతారు. ఈ డిక్కీ బాబుతో స్నేహం కోసం అనవసరంగా దేవికకు శత్రువు అవడం అవసరమా అని ధ్రువతో స్నేహం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. తన చుట్టూ మనుషులు ఉండి కూడా ఎవరూ తనతో స్నేహం చేయకపోవడంతో ఉక్కు కవచపు కోటలో ధ్రువ ఒంటరివాడిలాగే ఉన్నాడు. ధ్రువ బ్లాక్ బీటల్ యొక్క అవశేషాలు అన్నీ తీసుకుని కోటలోని తన గదికొచ్చాడు. ఆ అవశేషాలతో సూప్ చేసుకోవడం కోసం వాటిని ఒక కుండలో వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించడం స్టార్ట్ చేశాడు. ఎముకలు మరియు షెల్లో నుండి జన్యుసారం బయటికి రావడానికి వాటిని దాదాపు 2 గంటల పాటు ఉడికించాల్సుంటుంది. ధ్రువ గదిలో ఓ మూలన ఉన్న బోనులో బూడిద రంగు చెవుల పిల్లి బంధించి ఉంది. చెవుల పిల్లి అనేది ఒక సాధారణ జీవి. ధ్రువ తన జెనో పాయింట్లను పెంచుకోవడం కోసం చెవుల పిల్లుల్ని వేటాడి తీసుకొచ్చాడు. వాటిని చంపి వాటి మాంసం తిన్నప్పుడు ధ్రువకి ఎలాంటి జెనో పాయింట్లు లభించలేదు. అందుకే తెచ్చిన వాటిలో ఒక చెవుల పిల్లిని తినకుండా అలాగే బోనులో వదిలేశాడు. పొయ్యి మీద సూప్ మరుగుతూ ఉండగా తన జేబులో దాచిపెట్టిన క్రిస్టల్ ని బయటికి తీశాడు. దాన్ని చూస్తూ ఉన్నప్పుడు టక్కున ధ్రువకి ఒక ఆలోచన వచ్చింది. ఆ చెవుల పిల్లికి ఈ క్రిస్టల్ ని తినిపిస్తే ఏం జరుగుతుంది అనుకుని వెంటనే ఆ చెవుల పిల్లిని బోనులో నుండి బయటికి తీశాడు. కొన్ని రోజుల నుండి ఆహారం లేకపోవడంతో అది చాలా నీరసంగా ఉంది. ధ్రువ తన అరచేతిలో క్రిస్టల్ ని ఉంచుకుని చెవుల పిల్లి నోటికి అందించాడు. అప్పటి వరకు నీరసంగా కనిపించిన చెవుల పిల్లి క్రిస్టల్ ని చూడగానే దాన్ని తినడం కోసం తన ఒంట్లో ఉన్న శక్తిని అంతా మూటగట్టుకుంది.
నమలడానికి వీలు లేక ఆ క్రిస్టల్ ని మింగేసింది. క్రిస్టల్ ని మింగిన కొన్ని క్షణాల్లోనే దాని శరీరంలో చిన్న మార్పు మొదలైంది. దాని చేతి పంజాతో ధ్రువని గోకుతూ మెల్లగా చేతిని కొరకడానికి చూస్తూ ఉంది. అది గమనించిన ధ్రువ వెంటనే ఆ చెవుల పిల్లిని బోనులో వేసేశాడు. ఆ చెవుల పిల్లి అటూ ఇటూ కదులుతూ కొన్ని నిమిషాల్లోనే దాని శరీరంలో ఎన్నో మార్పులు రావడం మొదలైంది. దాని ప్రవర్తన చూస్తే ధ్రువకి తప్పు చేశాననే భయం కలిగింది. అయినా సరే ఈ చెవుల పిల్లి ఎలా మారుతుందో చూద్దాం అని బోను వైపే తదేకంగా చూస్తూ కూర్చున్నాడు ధ్రువ. అలా చూస్తూ చూస్తూనే కొన్ని గంటల సమయం గడిచిపోయింది. పొయ్యి మీద ఉడికిస్తున్న సూప్ మంచి వాసనొస్తుంది. ఆ వాసన చూడగానే ధ్రువకి వెంటనే తినేయాలి అనిపించింది. ఆ బోన్ ముందు నుండి లేచి కుండ మూత తీసి చూశాడు ధ్రువ. సూప్ చూడటానికి నోరూరించేలా తయారైంది. దాన్ని తాగడం కోసం ధ్రువ కుండలో నుండి సూప్ ని ఒక బౌల్లోకి పోసుకుంటూ ఉండగా వెనక నుంచి బోన్ ఇనుప కడ్డీ విరిగిన శబ్దం వినపడింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూస్తే ఆ చెవుల పిల్లి తన దంతాలతో బోన్ ఇనుప కడ్డీలను కొరికివేసింది. బూడిద రంగులో నుండి అది పూర్తిగా నల్లని రంగులోకి మారిపోయింది. దాని దంతాలు పదునుగా మారి కోరల్లా బయటకొచ్చాయి. దాని కాలి గోర్లు చిన్నపాటి కత్తుల్లాగా తయారయ్యాయి. కొన్ని నిమిషాల ముందు వరకు మామూలుగా కనిపించిన చెవుల పిల్లి ఇప్పుడు ఓ మృగంలాగా మారింది. ఒక్కసారి దాన్ని అలా చూసేసరికి ధ్రువలో భయం మొదలైంది. మామూలుగా ఉన్న చెవుల పిల్లికి క్రిస్టల్ ని తినిపించడం వల్ల ధ్రువ ఇప్పుడు తన ప్రాణాలను రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బోన్లో నుండి బయటికి చూస్తూ కోర దంతాలని బయటికి చాచి ఇప్పుడు ఆ చెవుల పిల్లి ధ్రువ మీదకి దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ధ్రువ వెంటనే ఆ విషయాన్ని పసిగట్టి తన నడుముకు ఉన్న బాకును తీసి చేతిలో పట్టుకునున్నాడు. ఇప్పుడు ఆ చెవుల పిల్లి ఎలా దాడి చేస్తుందో అని ధ్రువలో చిన్న టెన్షన్ మొదలైంది. అది ఒక్కసారిగా పైకెగిరి ధ్రువ మీదకి దూకబోయింది. ధ్రువ తెలివిగా కింద కొంగాడు. చెవుల పిల్లి వెళ్లి ఆ గది మూలన ఉన్న కుండ మీద పడింది. కుండ పగిలిపోయి నీళ్లన్నీ చెవుల పిల్లి మీద పడ్డాయి. చెవుల పిల్లి టక్కున వెనక్కి తిరిగి తన ఒంటి మీద ఉన్న నీళ్లని విదిలించుకుని మళ్లీ ధ్రువ మీదకి ఎగిరింది. ధ్రువ ఈసారి తన చేతిని ముందుకు తెచ్చి బాకుని చెవుల పిల్లికి గుచ్చబోయాడు. కాని చెవుల పిల్లి చాలా తెలివిగా తన ముందరి కాలి పంజాతో ధ్రువ చేతి మీద గాయం చేసింది. ఇనుప కడ్డీ లాంటి చెవుల పిల్లి చెయ్యి బలంగా తాకడంతో ధ్రువ చేతిలో నుండి బాకు కింద పడిపోయింది. చెవుల పిల్లి గోర్లు కత్తుల్లాగా ఉండడం వలన ధ్రువ చేతి మీద ఘాట్లు పడ్డాయి. ధ్రువ చేతి నుండి రక్తం కారడం మొదలైంది. ధ్రువ నేల మీద పడ్డ బాకుని తీసుకోవడానికి కింద కొంగాడు. ధ్రువకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధ్రువ మీదకి దూకింది చెవుల పిల్లి. ధ్రువ కింద పడిపోయాడు. చెవుల పిల్లి ధ్రువ పైన ఉండడం వలన అది ధ్రువ గొంతుని కొరకడానికి ప్రయత్నిస్తోంది. ధ్రువ ఆ చెవుల పిల్లిని తన మీద నుండి తోసేయడానికి అవకాశం కోసం చూస్తున్నాడు. చెవుల పిల్లి కోరదంతాలను బయటపెట్టి గట్టిగా గాండ్రిస్తూ ధ్రువ మీద దాని శక్తిని అంతా ఉపయోగిస్తూ ఉంది. ధ్రువకి చిన్న అవకాశం లభించడంతో రెండు చేతులతో ఆ చెవుల పిల్లిని పట్టుకుని గోడ మీదకి విసిరేశాడు. చెవుల పిల్లి బలంగా గోడకు తాకింది. ఆ దెబ్బకి పిల్లికి కాస్త తల తిరిగింది. ఈలోపు ధ్రువ లేచి నిలబడ్డాడు. చెవుల పిల్లి ఆవేశంగా గాండ్రిస్తూ ఒక్క ఉదుటున ధ్రువ మీదకి ఎగిరింది. ధ్రువ వేగంగా మోకాళ్ల మీదకి జారి బాకుని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సరిగ్గా చెవుల పిల్లి తన తల మీదకి రాగానే బాకుతో బలంగా చెవుల పిల్లి ఛాతీలోకి గుచ్చాడు. బాకు సరిగ్గా ఆ చెవుల పిల్లి గుండెల్లో దిగింది. ఆ వెంటనే అది బాధతో అరుస్తూ కింద పడిపోయింది. కోపంగా ధ్రువని చూస్తూ పైకి లేవబోయింది. బాకు సరిగ్గా ఆ చెవుల పిల్లి గుండెల్లో దిగడం వలన అది తిరిగి లేవలేకపోయింది. ధ్రువ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కొంతసేపటికి మృగంలా మారిన ఆ చెవుల పిల్లి చనిపోయింది. ఆ చెవుల పిల్లి చనిపోయినప్పటికీ అది ఎలాంటి బీస్ట్ సోల్ ని పొందలేదు. కానీ ధ్రువ తలలో మీరు 0 నుండి 10 పాయింట్లు పొందడానికి చెవుల పిల్లి యొక్క మాంసాన్ని తినండి అన్న స్వరం వినిపించింది. ధ్రువ ఆ మాటలు వినగానే కొంత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎందుకంటే ఒక చెవుల పిల్లి అనేది ఆదిమ జీవి. దాన్ని చంపి దాని మాంసం తిన్నప్పటికీ కూడా ఇలాంటి జెనో పాయింట్లు లభించవు. కానీ ఇప్పుడు చెవుల పిల్లి తిన్న క్రిస్టల్ కారణంగా అది ఎవల్యూషన్ చెందడం వలనే ఇప్పుడు జెనో పాయింట్లు పొందడానికి అవకాశం ఏర్పడింది. అంటే తన దగ్గర ఉన్న బ్లాక్ క్రిస్టల్ కి ఒక జీవిని ఎవల్యూషన్ చేసే శక్తి ఉందని అర్థమైంది. ఆనందంతో ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు ధ్రువకి. కొంత సమయం తర్వాత ఆ చెవుల పిల్లి శరీరంలోకి బాకును దింపి క్రిస్టల్ ని బయటికి తీశాడు. క్రిస్టల్ కి అంటుకుని ఉన్న రక్తాన్ని కూడా లెక్క చేయకుండా ఆనందంతో ధ్రువ ఆ క్రిస్టల్ ని 2 సార్లు ముద్దు పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న ఒక చిన్న గుడ్డను తీసుకుని ధ్రువ ఆ క్రిస్టల్ ని శుభ్రంగా తుడిచాడు. ఆ క్రిస్టల్ ని చూస్తూ బ్లాక్ బీటల్ పవిత్ర రక్తజీవిగా మారడానికి ఈ క్రిస్టలే కారణం అనుకున్నాడు ధ్రువ. ధ్రువ అలా కొంత సమయం వరకు ఆనందంగా గడిపిన తర్వాత రక్తం కారుతున్న తన చేతికి కట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న క్రిస్టల్ ని ఒక దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఆ తర్వాత బ్లాక్ బీటల్ షెల్ మరియు ఎముకలతో తయారు చేసిన సూప్ తాగి మరొక జెనో పాయింట్ ని పొందగలిగాడు.
ప్రస్తుతం ధ్రువ దగ్గర ఉన్న పవిత్ర జెనో పాయింట్ల సంఖ్య 8కి చేరింది. ధ్రువ బ్లాక్ బీటల్ షెల్ నుంచి పూర్తి స్థాయి జెనో పాయింట్లు పొందడానికి తన దగ్గర సరైన పరికరాలు లేకపోవడం మరియు పూర్తి స్థాయిలో జెనో పాయింట్లను వెలికి తీసే పద్ధతులు తెలియకపోవడం వలన అతి పురాతన పద్ధతైన ఉడికించడం మూలంగా ధ్రువ కేవలం ఒకే ఒక జెనో పాయింట్ పొందగలిగాడు. ధ్రువ బ్లాక్ బీటల్ ని చంపినప్పుడు అతనొక బీస్ట్ సోల్ ని పొందాడు. వెంటనే తన ప్రొఫైల్ ని యాక్సెస్ చేశాడు. ధ్రువ ఎవల్యూషన్ చెందలేదు, స్థితి ఏమీ లేదు. జీవితకాలం 200 సంవత్సరాలు. ఎవల్యూషన్ కోసం అవసరమైనవి 100 జెనో పాయింట్లు. ప్రస్తుత జెనో పాయింట్లు 79 జెనో పాయింట్లు, 8 పవిత్రమైన జెనో పాయింట్లు. బీస్ట్ సోల్ పొందింది పవిత్ర రక్తపు బ్లాక్ బీటల్. లభించిన బీస్ట్ సోల్ ఆత్మ కవచం. ఆత్మ కవచం? తనలో తానే అనుకున్నాడు ధ్రువ.